పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారంగా, అయినను మృగములను నిశ్చయించుము, అవి మీకు బోధించనివ్వబడింది. ప్రియమైన క్రైస్తవ సమాజమ, సర్వలోక మానవరారా, ఈ లోకంలో ఒక జంతువు మనం గమనించినప్పుడు ఎంతో చూపిస్తున్న పాత్ర ఏంటంటే, ఒక మేక పిల్ల కాలువలో స్లిప్ అయి జారిపోయింది. ఆ మేక ఎత్తున్న కోతి ఏ విధంగా అయితే మేకని రక్షించిందో, నాకెందుకురే అని పట్టించుకోలే, నాది కాడుగా నా జాతి కాడుగా అనుకోలే, తోటి స్నేహితులని ప్రేమించినట్లుగా ఆ జంతువుని ఒకరినొకరిని సహకరించుకొని. కానీ ఈ రోజుల్లో ఒక పక్కన యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉంటే ఫొటోస్, వీడియోస్ తీయడం తప్ప అంతమించిన దైత్యం ఇంకోటి లేదు. ఎంతోమంది చావు బతుకుల్లో ఉండి ఆసుపత్రికి వెళ్తూ ఉంటే, ఎంతోమంది ఆ వ్యక్తిని రక్షించాలి, ఆ మరణాన్ని తప్పించని ఒక ఉద్దేశం మనుషులు లేని రోజులు. ఆ జంతువులు అంటున్నాయి, మమ్మల్ని చూసి నేర్చుకోండి, మనం చూసి నేర్చుకుని అంత జంతువులు. ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఈ రోజుల్లో కానీ జంతువులకున్న ప్రేమ, జంతువులకున్న విశ్వాసం మనిషికి కానీ లేనే లేదు. చావు బతుకుల్లో ఉండి ఆ వ్యక్తిని కాపాడుకుందామన్న మనసు రోజు లేరు. కాబట్టి ఒక జంతువును చూసి మనం నేర్చుకోవాలి.